హలో అండి. షాప్స్ అన్నీ తిరిగి తిరిగి ఫైనల్‌గా అయితే ఈ ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. సో, ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి? ఎంత అమౌంట్ పడింది? అనేసి నేను క్లియర్‌గా చెప్తాను. సో, నేను ఫస్ట్ ఇది స్టంట్స్ ఏమో జాయ్ ఆలుకాస్‌లో తీసుకున్నాను. ఇది రెగ్యులర్ వేర్ కోసం యూజ్ అవుతాయి కదా అన్న ఉద్దేశంతోని ఇవి తీసుకున్నాను. సో, నాకు ఈ ఫస్ట్ వేరే ఐటెమ్స్ మీద ఉండే. సో, ఇవి చూసేసరికే నాకేంటంటే ఇంకా రెగ్యులర్ వేర్‌కి కూడా లేవు కదా! సో, తీసుకుంటే బెటర్ ఇలాంటి స్టంట్స్ కోసం నేను కొన్ని రోజులు వెతికాను. సో, ఇప్పుడు కనిపించింది కదా! సరే వేరే ఐటెమ్ మీద తగ్గించుకుందాము. కొంచెం ఇది తీసేసుకుందాము అన్న ఉద్దేశంతోని ఇంక నేను ఇవి తీసేసుకున్నాను. సో, ఇవేంటంటే 2.1 గ్రామ్స్ ఉన్నాయి. వీటికి 29,000 పడ్డది జాయ్ ఆలుకాస్‌లో. ఇవి స్క్రూ టైప్‌లో వచ్చాయన్నమాట వెనకాల దిమ్మెలు. సో, వీటి తర్వాత ఇంకా ఇక నేను చాలా షాప్స్ తిరిగానండి. ఎక్కడ విఏ తక్కువ ఉంటుంది, ఎక్కడ మోడల్స్ ఎలా ఉంటాయి, ఏంటంటే మనం ఒకసారి తీసుకుంటాం మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయం కదా. సో, కొంచెం విఏలో కూడా కొంచెం తగ్గినా మనమేం స్కీమ్ అట్లా ఏం కట్టలేదు కదా. సో, కొంచెం విఏలో కొంచెం తగ్గినా కానీ ఆ ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది కదా. కొంచెం సరే ఓకే, ఒక ఇప్పుడు ఆ 30,000, 20,000 అలాంటి అమౌంట్ అయితే ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ కొంచెం మనం పెద్ద బడ్జెట్‌లో తీసుకుంటున్నాం కదా అన్న ఉద్దేశంతోని నేను చాలా షాప్స్ తిరిగాను. ఎక్కడైనా తగ్గుతదేమో అన్న ఉద్దేశంతోని. సో, ఫైనల్‌గా తిరిగి తిరిగి ఇక్కడ ముకుందాలో మనకి నెక్లెస్ మేళా నడుస్తుందంట. ఆ టైంలో 9.9% విఏ ఉంది. సో, అప్పుడు ఇంక నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నా. ఈ కమ్మలు, దీనికి నెక్లెస్ 2 తీసుకున్నాను. సో, ఇవి 2 కూడా నేను మా దగ్గర అమౌంట్ ఏమి అంతగా లేదు. ఆల్మోస్ట్ సగం వరకు మేము బయట ఆపే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఏంటంటే ఇంకా 2 రోజులు పోతే గోల్డ్ రేట్ కూడా 1.8, 2 వరకు పెరిగిద్ది అంటున్నారు కదా. సో, ఈలోపు తీసేసుకుందాము. అప్పు అయితే స్లోగా తీరుతుంది కానీ మళ్ళీ మనం ఇంత అమౌంట్ ఒకేసారి గ్యాదర్ చేసినాక తీసుకోవాలంటే ఆ గోల్డ్ మీదకి అంత ఇంట్రెస్ట్ పోదు. సో, మనం స్కీమ్ కడితే ఏంటంటే ఇంక గోల్డ్కే కట్టినాం కాబట్టి మనం ఇంకా గోల్డ్ని తీసుకుంటాం ఎట్లనో ఒకట్లా. అట్లా కాకుండా మనం చిట్టి వేసో ఏదన్నా అమౌంట్ వేసో మనం ఆ చేతిలోకి డబ్బులు వచ్చిన తర్వాత అంత అమౌంట్ వెళ్ళి గోల్డ్ తీసుకోవాలంటే అప్పుడు ఎందుకో యాక్సెప్ట్ చెయ్యరు. దానికి వేరే వేయొచ్చు కదా, ఏమన్నా దాని దాంట్లోకి ఇంకా కొంచెం వేసి ఏమన్నా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి లేకుంటే వేరే విధంగా అన్న థాట్లో వెళ్తారు. కానీ ఇట్లా గోల్డ్ అంత అమౌంట్ ఇచ్చి ఒక 4 lakhs 5 lakhs ఇట్లా ఇచ్చేసి తీసుకో అని అని మాత్రం అనరు. అదే మనం స్కీమ్ వేసుకున్నాం అనుకోండి, అది అందులోనే వేసుకుంటాం కాబట్టి దాన్ని గోల్డ్‌నే తీసుకుంటాము. సో, అట్లా కాకుండా నేను ఈసారి డేర్ చేసేసి ఇంకా ఐటము కనీసం ఒకటైనా తీసుకుందాము అన్న ఉద్దేశంతోని ఇంకా తీసేసుకున్నాను. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఇది మొత్తం అప్పే చెప్పాలంటే. ఏంటంటే ఎక్కడ సేవింగ్ అయితే లేదు. సేవ్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు. మాకైతే ఏంటంటే కొంచెం షాపింగ్స్ అని అటని ఇటని వచ్చిన శాలరీని చాలా వరకు మేము ఇలా వృధాగానే చేస్తున్నాం కానీ ఎక్కడ సేవ్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు. సో, ఇట్లా తీసుకున్న బ్యాంకులో పెట్టుకున్న కనీసం 0.75 పైసనే ఉంది కదా వడ్డీ, స్లోగానైనా తీరుతుంది అప్పు అన్న ఉద్దేశంతో నేను కొంచెం డేర్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా అయితే నేను నెక్లెస్ తీసుకున్నా. అసలు ఎంత క్లియర్గా ఉన్నారంటే నెక్లెస్ మీద అమ్మవారి ఫేసు అవన్నీ, అసలు ఆ కలశము అవి ఆ కాయిన్స్ పడడము అసలు ఇట్లా ఎంబోజ్ అయ్యి వచ్చారనమాట. ఎంత బాగుందో, బయట మాత్రం చాలా బాగుంది. మొత్తం డీప్ నక్షి వర్క్ 2. ఈ కమ్మలకి ఈ నెక్లెస్కి నాకైతే బాగా సెట్ అయినట్టు అనిపించింది. అందుకోసమే నేను ఇంకా 2 ఒకేసారి తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ నెక్లెస్కి మనకి చైన్ వచ్చింది. ఆ చైనే 4.5 గ్రామ్స్ ఉంది. సో, నేను చైన్ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ కమ్మలు తీసుకోవడానికి అవ్వదు. మళ్ళీ నెక్లెస్ తీసుకున్నాక ఆ కమ్మల కోసం మళ్ళీ మళ్ళీ ఇంకెన్ని డేస్ పట్టిద్ది. ఒకసారి వాయిదా పడ్డదంటే వెంటనే మళ్ళీ వెంటనే తీసుకోలేము. మళ్ళీ ఒకవేళ ఆ టైంకి తీసుకోవాలనుకున్నా మళ్ళీ కరెక్ట్గా సూటబుల్గా అవుతాయో కావో, సెట్ అవుతాయో అవ్వవో, మళ్ళీ చాలా షాప్స్ వెతకాలి. సో, వెనకాల చైన్ అంటే లేకపోయినా థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇంకా చైన్ తీసేసి ఫైనల్గా ఈ కమ్మలైతే సెట్ చేసి తీసేసుకున్నాను. సో, కమ్మల వెయిట్ ఎంత ఉందనంటే బుట్టలది 14 గ్రామ్స్ ఉంది. మొత్తం పూసలు అవి ఇవి ఉన్నాయి కదా. సో, అవన్నీ కాకుండా ఓన్లీ గోల్డ్ వెయిట్ అయితే 10 గ్రామ్స్ ఉంది. నెక్లెస్ వెయిట్ ఏమో చైన్ తోటి 30 గ్రామ్స్ ఉండే, చైన్ తీసేపించిన కాబట్టి ఇంకా 25 గ్రామ్స్ ఉన్నది. 25, 26 వరకు ఉందన్నమాట. ఇంకా గోల్డ్ వెయిట్ ఏమో 25 ఉంది. ఫైనల్గా ఏంటంటే ఇంకా బుట్టలకి నేను గోల్డ్ బాల్స్ పెట్టిద్దాం అనుకున్నా. ఏంటంటే గోల్డ్ బాల్స్ ఉంటే కొంచెం బాగుంటుందేమో, కొంచెం లెంతీగా ఇంకెక్కువ కనిపిస్తుందేమో అన్నట్టుగా అనుకుంటే వాళ్ళు అన్నారు, సో, నెక్లెస్ కొంచెం సూటబుల్గా ఉంది కదండి, కొన్ని డేస్ చూడండి, నచ్చకపోతే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్ అప్పటికి కూడా ఉంటుంది కదా అని అంటే, సరే ఇంకా అదే బెటర్లే, ఇప్పటికి మళ్ళీ అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది మళ్ళీ గోల్డ్ బాల్స్ అంటే అన్న ఉద్దేశంతో వాళ్ళు అన్నారు గోల్డ్ బాల్స్కి ఇప్పుడు మొత్తం ఈ దిద్దు మొత్తం ఇలా ఇప్పుడు బుట్ట మొత్తం మనకు నక్షి వచ్చింది, గోల్డ్ బాల్స్ అనేది ప్లెయిన్ వస్తాయి, కొంచెం చూడడానికి బాగుండదేమో చూడండి ఒకసారి అని అంటే, సరే వెయిట్ చేద్దాము అన్నట్టుగా ఇంకా నేను వెయిట్ చేశాను. ఇంకా పెట్టియలేదు. ఓన్లీ
ఆ బుట్టలకి ఏంటంటే మెరూన్ కలరు పర్ల్ వచ్చింది. అది వద్దనేసి నేను మళ్ళీ గ్రీన్ కలర్ మ్యాచ్ అవుతుంది అన్నిటికనేసి గ్రీన్ కలర్ పెట్టమంటే గ్రీన్ కలర్ పెట్టేసిర్రు. ఇంకా ఫైనల్గా తెచ్చిన తర్వాత ఇక్కడ పెట్టేశాను. ఇది మన దగ్గర ఉన్న బ్యాంకులోకి వెళ్ళినా కానీ నా ఐటమే కదా, సో నా దగ్గర ఉన్నా ఉండకపోయినా అది బ్యాంకులోకి వెళ్ళినా కొన్ని డేస్ తర్వాత అయినా అప్పు తీరిన తర్వాత అయినా తెచ్చుకుంటాం కదా, నాకు ఒకటి మన దగ్గర ఉన్నది. సో మనం ఈ అప్పు కోసమైనా మనం కొంచెం వేస్ట్ ఖర్చులన్నీ తగ్గించేసి దానికోసం కట్టేసుకుంటాము అన్న ఉద్దేశంతో ఇంకా తెచ్చిన అయిపోయింది. కొన్ని ఫిక్స్ అయితే పెట్టుకొని ఇంకా షాప్లో నేను డ్రెస్ వేసుకొని వెళ్ళాను కదా, శారీ మీద ఎట్లా ఉంటుందో అనేది చూసాను. సో ఇది అన్నమాట. ఇక్కడ మనకు కొంచెం లైటింగ్ వల్ల ఇట్లా బ్లాకిష్గా కనిపిస్తుంది కానీ బయట చాలా బాగుంది. సో ఫైనల్గా అయితే ఇదండి. థ్యాంక్ యూ. కష్టమో నష్టమో ఫైనల్గా అయితే తీసేసుకున్నా.